ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే చీమునెత్తున్నోడైతే. అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించినావు పూర్తిగా. అసలు పైన 2 లైన్లు కింద 2 లైన్లు కలిపి చదువుతాడు. కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి పోయి మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన 299 ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అసలు ఈ మనిషివా నువ్వేమన్నా? సరే, నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు, నా మీద అక్రమ కేసులు పెడతాడు, అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు. దానికి నేనేం భయపడదు. గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు. ఇంకా దీనికి నిన్న ఒక మాట అన్నాడు. ఏమంటాడు? నిన్న దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా అన్నాడు. నేనా ఏంది? నిన్న అసెంబ్లీలో దేవుడి మీద ఆన అంటే నేను అంత సత్యమైన మాటలు మాట్లాడుతున్నా, ఇక దేవుడి మీద ప్రమాణం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడి ఈ పుణ్యాత్ముడు. ఈయన గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా, 15 ఆగస్టులో రుణమాఫీ చేస్తా దేవుడా అని ఆడపోయి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసిండు, భద్రాద్రి రాముల వారి మీద చేసిండు, మెదక్ చర్చి మీద చేసిండు, మహబూబ్ నగర్ లో జహంగీర్ పీర్ దర్గా మీద ప్రమాణం చేసి దేవుణ్ణే మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా, నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంటాడు. ఇది సత్యమా? ఇవి సత్యమైన మాటలా? నెక్స్ట్, గోదావరి నదిలో కాకతీయ నిజాం రూల్లో మనకు దక్కిన నీళ్లు 252 టీఎంసీలు. సరే, 60 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో గోదావరి నది మీద ప్రాజెక్టులకు సాధించిన హక్కులు 265 టీఎంసీలు. 60 ఏళ్ళు. 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం 383 టీఎంసీలకు గోదావరి నది మీద హక్కులు సాధించింది. అంటే 60 ఏళ్లలో కాంగ్రెస్ తెలుగుదేశం సాధించిన దానికంటే 10 ఏళ్లలో 1.44 టైమ్స్ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ సాధించింది. అంటే 60 years వర్సెస్ 10 years మీద కూడా ఎక్కువనే. అంటే స్ట్రైక్ రేట్ ఆఫ్ బీఆర్ఎస్ ఇస్ 40 టీఎంసీ పర్ ఇయర్, వేరాజ్ కాంగ్రెస్ తెలుగుదేశం కలిపి 4.43 టీఎంసీ పర్ ఇయర్. అంటే గోదావరి జలాల్లో మనకు అనుమతులు సాధించడంలో, నీటి కేటాయింపులు సాధించడంలో సంవత్సరానికి 40 టీఎంసీలు కేసీఆర్ గారు సాధిస్తే కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 4.43 టీఎంసీ. ఓవరాల్ గా చూస్తే అవర్ స్ట్రైక్ రేట్ ఈస్ 9.11 టైమ్స్ మోర్ దాన్ ద కాంగ్రెస్ అండ్ టీడీపీ. ఒకవైపు కృష్ణాలో మనకు 299 టీఎంసీలో లాక్ అయిపోయినాం. నిన్న రేవంత్ రెడ్డి ఇంకో పచ్చి అబద్ధాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాడు. మనకు అసలు నికర జలాలు 811లో 299 నికర జలాలు. కానీ రేవంత్ రెడ్డి అంటాడు 490 టీఎంసీల ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు వచ్చినాయని ఇంకో పచ్చి అబద్ధం మాట్లాడింది. ఆ 490లో 191 వరద జలాల మీద ఆధారపడ్డాయి. ఏవైతే నికర జలాలు ఉన్నాయో ఆ నికర జలాల లెక్కనే అసెంబ్లీలో తేల్చింది ఆ రోజు. 299, 512 ఇస్ నికర జలాలు. అయితే ఇవాళ ఎట్లా చేసిందంటే కాంగ్రెస్ రాష్ట్ర విభజనలో ఒక రకంగా చెప్పాలంటే అష్టదిగ్బంధనం చేసింది తెలంగాణను. తెలంగాణ కొత్త ప్రాజెక్ట్ కట్టాలంటే కేఆర్ఎంబి, జిఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి, సిడబ్ల్యూసి అనుమతి తీసుకోవాలి, దానికంటే ముందు నీటి కేటాయింపులు చేసుకోవాలి. అంటే ఒక రకంగా చక్రబంధం చేసింది. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటే కూడా కేసీఆర్ గారు మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఆయన ఒకవైపు పాలమూరును కట్టే ప్రయత్నం చేస్తూ, ఒకవైపు దిండి కట్టే ప్రయత్నం చేస్తూ, మరొక వైపు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తూ, ఇంకొక వైపు గోదావరి నదీ జలాల్లో 968 టీఎంసీల రైట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి, రేపు ఇవాళ కృష్ణ మీద మనం ట్రిబ్యునల్ అడుగుతున్నాం, రేపు గోదావరి మీద ట్రిబ్యునల్ వస్తే అది వచ్చే లోపే 968 టీఎంసీల తెలంగాణకు అలాట్ చేయించే ప్రక్రియకు పూనుకున్నాడు. దాంట్లో భాగంగానే 933 టీఎంసీలకు రైట్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టింది కేసీఆర్ గారు. ఇది మీరు చూస్తే
మొత్తం లెక్క ఏ ప్రాజెక్టు కేసీఆర్ గారు ఎన్ని వాటర్ అలొకేషన్ చేసిండ్రు మొత్తం నేను చెప్పిన 933 టీఎంసీలు నోటి మాట కాదు, ఇది విత్ ఫ్యాక్ట్. మీరు అక్కడ చూస్తే కనబడుతుంది 933 933 టీఎంసీలు వేరియస్ ప్రాజెక్ట్స్కు గోదావరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెప్పించి రైట్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కృష్ణానది నీటి వినియోగం ఎట్లా ఉంది విత్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. మీరు చూస్తే 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పాలనలో వాడిన నీళ్లు కృష్ణానదిలో 228 టీఎంసీలు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో 284 టీఎంసీలు వాడినాం. అంటే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మనం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల కృష్ణానదిలో పెరిగిన నీటి వినియోగం ఇది వితౌట్ నాగార్జున సాగర్ చూస్తే 130 టీఎంసీ. మనకంటే ముందు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ పాలనలో 205 టీఎంసీలు మనం కృష్ణానదిలో వాడుకోవడం జరిగింది. యావరేజ్గా చూసినా కూడా 65 టీఎంసీలు మనము కృష్ణానదిలో వినియోగం బీఆర్ఎస్ యొక్క కాలంలో పెంచుకోవడం జరిగింది. కంపారిజన్ చూస్తే 9.5 ఇయర్స్ బీఆర్ఎస్ రూల్లో 6.91 టీఎంసీ అడిషనల్గా ఒక సంవత్సరానికి నీటి వినియోగం కృష్ణానదిలో మనం పెంచాం. 60 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో కృష్ణానదిలో 1.78 టీఎంసీ మాత్రమే వాళ్ళు నీటి వినియోగం పర్ ఇయర్ సాధించడం జరిగింది. వాళ్ళు 1.78 టీఎంసీ పర్ ఇయర్ సాధిస్తే మనము 6.91 అంటే దాదాపు 7 టీఎంసీలు పర్ ఇయర్ మనం నీటి వినియోగం పెంచుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ క్లియరెన్సెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 11 ప్రాజెక్టులు మనం కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు పంపినాం. 11 ప్రాజెక్టులు డిపిఆర్లు పంపితే 7 ప్రాజెక్టులకు మనం అనుమతులు సాధించినాం. ఒకటేమో ఫైనల్ స్టేజ్లో ఉంది, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అన్ని అనుమతులు వచ్చినాయి. ఒకటే ఆ ఛత్తీస్గఢ్తో ఇంటర్స్టేట్ ఒకటే ఒక ఇష్యూ పెండింగ్ ఉంది. ఒక 3 ప్రాజెక్టులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన గవర్నమెంట్లో వాపస్ రాలే. ఈ 3 మన గవర్నమెంట్లో యాక్టివ్ కన్సిడరేషన్లో ఉండే. కాంగ్రెస్ వచ్చినాక పాలమూరు రంగారెడ్డి వాపస్ వచ్చింది, అంబేద్కర్ వార్దా డిపిఆర్ వాపస్ వచ్చింది, కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ వాపస్ వచ్చింది. దీన్ని మనం ఇంకా ముందుకు పోయి చూస్తే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో 11 డిపిఆర్లు పంపినాం, 7టికి అనుమతులు సాధించినాం, ఒకటి ఇంకా అక్కడ పెండింగ్లో ఉంది. 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క డిపిఆర్ పంపలే, ఒక్క క్లియరెన్స్ దేలే, డిపిఆర్లు మాత్రం 3 వాపస్ వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ సక్సెస్ రేటు 63%, కాంగ్రెస్ సక్సెస్ రేటు -30. మనమేమో 7 ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చినాం. ఆ ఒక్కటి సమ్మక్క సాగర్ కూడా 90% అయింది. ఆ 3 ప్రాజెక్టులు కూడా మనం వేగవంతంగా అనుమతులు తెచ్చే ప్రాసెస్ ఉంటే వీళ్ళ 2 ఏళ్ల చేతగాని పాలనలో ఇంకా ఇది చెప్తుండు, మేము ఎంపీలుగా పనిచేసినాం, మాకుండే అనుభవం వాడినాం, మేము ఏం బీకినావు 3 ప్రాజెక్టులు వాపసు తెచ్చినాం.